जयशंकर भोपालपल्ली जिले के साबिक एमएलए गुंडूरा वेंकट रामन्ना रेड्डी ने सरकारी जनरल अस्पताल का अचानक मुआयना किया। उन्होंने कहा है कि आवाम को फौरी तिब्बी सहूलतें फराहम करने वाला ये जिले अस्पताल अब मुख्तलिफ मसाइल का शिकार बन चुका है। मुआयने के दौरान अस्पताल में पीने के पानी की किल्लत, सफाई की खराब सूरत हाल, मरीजों के लिए बुनियादी सहूलतों की कमी और तिब्बी खिदमात पर अवामी नाराजगी जैसे मसाइल सामने आए हैं। साबिक एमएलए ने मुतल्लिका हुकाम से फौरी इस्लाही इक़दाम करने का मुतालबा किया। దీనికి ఎక్కడండి స్క్రాప్ చేసి అమ్మేదండి అమ్మేయాలి మొన్న పిలుస్తా అన్నారు సార్ కదా మీరు అన్నట్టున్నది మిషన్ ఖాళీ బయటపడండి జిల్లా హాస్పిటల్లో ముందున్నాం మనం. ఇప్పుడే హాస్పిటల్ అంతా కూడా తిరగడం జరిగింది. ప్రతి రంగంలో హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం కనబడ్డది. పారిశుద్ధ్యం విషయంలో, మంచినీళ్ళు ఇవ్వడంలో, పేషెంట్స్కు వైద్యం అందించడంలో, మరి ఇక్కడ సరి అయినటువంటి అనస్థీషియా లేకపోవడం వల్ల సర్జరీ చేయడంలో, ఒక్కొక్క పేషెంట్ను వారం రోజులు 10 రోజులు పెట్టడం, ఇక్కడ నుంచి సరిగా కాదని హైదరాబాద్ ఎంజిఎంకి రిఫర్ చేయడం, ప్రతి విషయంలో కూడా నిర్లక్ష్యం కనబడ్డది. కాబట్టి ఇదివరకు 2-3 పర్యాయాలు వచ్చి చెప్పినాం, హాస్పిటల్ యొక్క పనితీరు బాగాలేదు, ఈ పనితీరు బాగుపరచండి, ప్రజల విశ్వాసం పోకుండా చూడండి, ఇది మీ బాధ్యత అని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి చెప్పినాం. ఇక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పినాం, హైదరాబాద్లో ఉండే మంత్రి గారికి తెలియజేసినాం, మీడియా దృష్టికి తీసుకొచ్చినాం. ఎక్కడ కూడా చెల్లడం లేదు. ఇప్పటికి కూడా ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి ప్రతి పేషెంటు చాలా బాధతో పోతున్నాడు తప్ప సంతోషంగా పోతలేడు. ఎందుకంటే ఒక పక్క అనారోగ్యం, మరొక పక్క సరి అయిన పారిశుద్ధ్యం లేకపోవడం, చెత్త చెదారం, మొత్తం లీకేజీలు, మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవాల మీద చాలా శ్రద్ధ ఉంటుంది వారికి. మరి ఆ రోజు వారే ఎంఆర్ఐ ప్రారంభించిండు, నెల అయింది, అది మళ్ళీ తాళమేసే ఉన్నది. మరి ప్రారంభించే ముందే టెక్నీషియన్ ఎవరు, డాక్టర్ ఎవరు, దాని యొక్క ఎట్లా ఆపరేట్ చేయాలి, దాని వ్యవహారం ఏంది చేయాలి అంటే ఇది పెట్టుడు, మళ్ళీ ప్రైవేటుకు రిఫర్ చేసుడు. కాబట్టి హాస్పిటల్ మీద విశ్వాసం పోతున్నది. ఇప్పటికైనా దీన్ని చక్కగా చూడాలని, సరి చేయాలని జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ఈ శాఖను చూస్తున్నటువంటి దామోదర రాజనరసింహ గారు, ఆయన గతంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉప ముఖ్యమంత్రిగా చేసిండు. ఈరోజు ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. మీకు అనుభవం ఉన్నది, మీ అనుభవాన్ని ఈ శాఖను సరి చేయడంలో పెట్టండి, తప్పకుండా మీకు మంచి పేరు వస్తుంది. గతంలో హరీష్ రావు గారు మంత్రిగా ఉండిరి. వారు ప్రతిరోజు, ప్రతి సందర్భంలో, ప్రతి హాస్పిటల్లో ఎన్ని డెలివరీస్ అయినాయి, ఎన్ని సర్జరీస్ అయినాయి, ఎంతమంది ఓపీ వచ్చిండ్రు, ఏం జరుగుతుందని నిత్య పర్యవేక్షణ ఉండేది. హాస్పిటల్లో పనిచేయాలంటే ఎంతో మరి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సిబ్బంది కానీ అందరూ కూడా పనిచేసేది. కానీ ఈరోజు ఈ హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే మొత్తం కూడా పీజీ చదివినటువంటి మరి వాళ్ళ మీద, ఎంబీబీఎస్ పూర్తి చేసి వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ఉన్నదో వాళ్ళ మీద వదిలేసింది తప్ప బాధ్యత కలిగినటువంటి వైద్య శాఖ మరి చూడాల్సినటువంటి డాక్టర్స్ పూర్తిగా వారి ప్రైవేట్ ప్రాక్టీస్లలో నిమగ్నమై ఉన్నారు. దానివల్ల ఈరోజు వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే ఉన్నది. ఈరోజు నీళ్ళు లేవని చెప్తాను. 4 బోర్లు ఉన్నాయి, ఒక బోర్ పనిచేస్తున్నాయి, 3 పనిచేస్తున్నావు. దానికి కారణం చెప్పే పరిస్థితి లేదు. పక్కనే మిషన్ భగీరథ లైన్ పోతున్నది. ఆ రోజు కూడా చెప్పినాం, లైన్ నుంచి ఒక సపరేట్ లైన్ వేయండి, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ట్యాంక్ కడుతున్నారు, అది కట్టినప్పుడు కట్టదు. ఒక లైన్ వేసి ఇమీడియట్ వాటర్ కనెక్షన్ ఇవ్వండి. ఇప్పటిదాకా నీళ్ళు ఇవ్వలేదు. ప్రతి పేషెంట్ చేతిలో, అటెండెంట్ చేతిలో నీళ్ళ బాటిళ్ళు ఉన్నాయి, నీళ్ళ క్యాన్లు ఉన్నాయి. అంటే ఏమర్థమవుతున్నది, ఇక్కడ నీళ్లు లేవు, ఇక్కడ నీళ్ళు అందుబాటులో లేవు. టాయిలెట్స్కు లాకేసి ఉన్నాయి, టాయిలెట్స్ వాడొద్దని చెప్తున్నారు. టాయిలెట్ ఎక్కడ పోవాలి, ఒక మహిళ ఎక్కడికి పోవాలి, టాయిలెట్ కొరకు ఎక్కడ పోవాలి, సమాధానం లేదు. ఈరోజు ఎవరికైనా ఇబ్బంది ఉన్నది. కాబట్టి ఇబ్బందులను సరిచేసే బాధ్యత రాజీవ్ శర్మ గారికి మరొక్కసారి కోరుతున్నా. మీకు గోడ అవతల మీరు ఉన్నారు, గోడ ఇవతల హాస్పిటల్లో. రేపు రండి, సర్ప్రైజ్ విజిట్ చేయండి, సరి చేయమని సందర్భంగా కోరుతున్నాం.